రోల్ మోడల్. ఆ యాక్టర్ చూసి అలా ఉంటాను, ఈవిడ చూసి అలా ఉంటా అంటే ఏమంటాడు? నీ బొంద, నువ్వేముంటావు? నువ్వేముండలే. వాళ్ళకి రోల్ మోడల్ కాదు, వాళ్ళు చూసి ఫాలో అవుతారు. వాళ్ళ నడుస్తారు, వాళ్ళ మాట్లాడతారు, వాళ్ళ రీల్స్ చేస్తారు. రీల్స్ వేరు, జీవితాలు వేరు. గుర్తుపెట్టుకో. ఈరోజు కామెంట్స్ పెట్టి సూపర్ సూపర్ అన్న వాళ్ళే రేపొద్దున నీకు ఎప్పుడు అదే పొగుడతారనుకో. ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందో తట్టుకోలేక సూసైడ్ తెచ్చుకుంటాం. ఈ సోషల్ మీడియా నేను ఎలాగ ఎత్తుతాదో మళ్ళీ అలాగే దించేస్తా, శ్మశానానికి నడిపించాను. పేరు ప్రఖ్యాతుల కొరకు ఏం పని చేస్తా, సిగ్గు లేదని కొంతమంది. ఆడెవడో సొక్క విప్పు కూర్చున్నాడు కెమెరా ముందు. సొక్క విప్పు కూర్చున్నాడు, దాని మీద మళ్ళీ రివ్యూ ఇవ్వడం. సొక్క విప్పేస్తాడు, విప్పేయాలి, సొక్క విప్పేయాలి. అమ్మ ఎవరు ఉంది, ఆ శారీ తన నాభి కనబడేలా ఎంత ఎక్స్పోజ్ అడుగుతా. రేపు పెళ్ళి అయితే మీ ఆయన అడగనుకుంటున్నావా? 4 గోళ్ల మధ్య నీ లైఫ్ పార్ట్నర్ చూపించాల్సింది నలుదిక్కులకి చూపిస్తానంటే ఏమనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు తప్ప క్రీస్తు పూర్వం జరిగింది. అడిగేవాళ్ళు ఆడు, చేసేవాళ్ళు లేడు. మా నాన్నకు వయసు అయిపోయింది, ఎవడేమడుగుతాడు లేని మదం ఎక్కువ కొట్టుకున్న కొడుకులు వీళ్ళందరూ బాధతో చంపేశారండి. ఆదికాండం 50 అధ్యాయం అనగానే యాకోబు చనిపోయిన అధ్యాయం ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోండి. 49 అధ్యాయం అనక కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాడు అన్నప్పుడు వీడుకోలు మాటలు మాట్లాడాడండి. వయసు అయిపోయిన పెద్ద బాధపడుతూ మాట్లాడాడు, ఏడుస్తూ మాట్లాడాడు, చెబుతూ మాట్లాడాడు. అరే ఇలా రండిరా మీరు అందరూ అని అన్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకసారి అధ్యాయం అలా వదిలి 49 అధ్యాయంకి రండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనే మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియచేతును. ఏ దినాలు? నా లైఫ్కి నాకు అంత్య దినాలు వచ్చాయి. నాకు వయసు అయిపోయింది. మీ వయసులో నేను ఉన్నప్పుడు నేను అలాగే పరిగెట్టాను. నాకు లాస్ట్ డేస్ వచ్చేసి ఆ రోజు చేసుకున్న ఆ వయసులో చేసిన పనులు ఈ రోజుకి నా లైఫ్ వెంటాడుతున్నాయరా. పెద్దోడా, చిన్నోడా, ఒరే నడి వయసులో ఉన్నవాడు రండి, లైఫ్ అంటే జీవితంలో చేదంటే ఏంటో తెలుసు, జీవితంలో తీపంటే ఏంటో తెలుసు, జీవితంలో ఎత్తుపల్లాలు తెలుసు. సీనియర్ సిటిజన్ గా చెప్తున్నాను, నా లైఫ్ లో అన్ని రంగులు చూశాను. లైఫ్ అంటే ఇది కాదురా, నా మాట వినండిరా అని చెప్తున్నాడు కొడుకులు. జీవితంలో దెబ్బతిని చెప్తున్నాను, జీవితంలో పరిగెట్టడమే జీవితం అనుకున్నాను, ఎగరడమే జీవితం అనుకున్నాను, ఈ ప్రేమలే జీవితం అనుకున్నాను, ఈ లస్టే లవ్ అనుకున్నాను. అన్నీ చూసి చెప్తున్నాను రా, నా మాట వినండి రా, కూడి వచ్చి నా మాట వినండి అని. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అంచె దినాలంటే నాకు అంచె దినాలు వచ్చాయి, మీకు అంచె దినాలు వస్తాయి, ఈ ప్రపంచానికి కూడా అంచె దినాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏం చెప్తా తెలుసా? ఈ రోజు వయసులో చేస్తున్నవి ఏవైతే ఉన్నావో ఈ పనులే రేపు అంచె దినమందు నీకు మనశ్శాంతి ఇవ్వాలా ఇవ్వకూడదా నిర్ణయిస్తాయి. మీరు అనుకుంటారు చీకట్లో పిల్లి అనుకుందట, ఎవరు చూడదు, నట్టెరపటి వరకు అనుకుంటుంది ఆ పిల్లి దొంగ పిల్లి. చీకట్లో పారుదతని ఎవరు చూడబెట్టి దానికి ఆ డేక్సాలో చీకటి ఉంది, దానికి ప్రపంచం చీకటి అనుకుంటాం. ఆ యొక్క బౌల్ ఏదైతే ఉందో అందులో చీకటి ఉంది. ఈరోజు చీకటి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ మీద వెలుగు పడే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. బహిర్గతం అయిపోతుంది, తులుమారేస్తుంది. దేవుడు గుర్తుపెట్టుకో, దేవుడి చట్టం వదలగా కోదలు దేవుడు అనుకుంటున్నాడు. ఏం కాదు, ఏం అవదనుకుంటున్నాడు. యాకోబు చెబుతున్నాడు, తన జీవితాన్ని మాట్లాడుతున్నాడు. యాకోబరే నేను చెప్తున్నాను రా, కూడు రండి రా, కలిసి రండి అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే కలిసి ఉండరు. ఈ బ్యాచ్ పెద్దోడు ఒక రకం, చిన్నోడు ఒక రకం, ఆడ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ ఆ రకం అన్నమాట. ఎవడికి వాడే